బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 31న కూటమి నేతలు భేటీ అవనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు అనంతరం పరిణామాలపై సమీక్ష జరపనున్నారు. 31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉందన్నారు. రేపు రాత్రికి చంద్రబాబు అమరావతి వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మే 31న కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవకాశం ఉన్నట్టుంది. భేటీలో ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంటుంది? డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి ఈ నెల 31న అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి ఏదైతే 37వ తారీఖున ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ కానున్నారు. ముఖ్యంగా 4వ తారీఖున జరగనున్నటువంటి యొక్క కౌంటింగ్ సంబంధించి పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేయడం, అక్కడ ఎటువంటి వ్యూహాలు ఉండాలి, అలాగే అంటే కవ్వింపు చర్యలు దిగేటువంటి అవకాశం కూడా ఇటు అధికార పార్టీ చేస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా ఢీకొట్టాలి అనే దాని మీద ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద వారితోటి మరొకసారి భేటీ అయ్యేందుకు కూడా ఈ యొక్క వారితో ఏం చర్చించాలనే దాని మీద కూడా ఇరువురు కూడా భేటీ కానున్నారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లు అలాగే అక్కడ ఉండేటువంటి అభ్యర్థులు ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద దిశానిర్దేశం చేసేందుకు ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అనంతరం ఈ వీరిద్దరి భేటీ తర్వాత పార్టీ శ్రేణులు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వస్తారని కూడా ఇప్పటికే సమాచారం అయితే ఉంది. అయితే ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళి విదేశాల పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క 37వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క ఇద్దరి భేటీ మీద అది అయితే ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా కవింపు చర్యలకు దిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికార పార్టీని ఏ విధంగా ఢీకొట్టాలనే దాని మీద కూడా ఇద్దరు కూడా వ్యూహాలు రచించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏడుకొండలు అదే రోజు 31వ తారీఖున చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత కూడా బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ఎవరెవరిని కలిసే అవకాశం ఉంటుంది? అంటే ముఖ్యంగా ఇటు వీరిద్దరు భేటీ తర్వాత బీజేపీ నేతలు ముఖ్యంగా ఏదైతే ఇటు పురంధరేశ్వరితో పాటు ఇది ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ఇది కేంద్ర మంత్రి వీరిని కలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే సర్వేలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అవి ఎంతవరకు నిజమవుతున్న దాని మీద కూడా ఈ చర్చలో ఈ భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 31వ తారీఖు భేటీ కోసం అయితే ఇప్పుడు పార్టీ శ్రేణులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా కాలం తర్వాత అంటే ఎలా ఎన్నికలు జరిగిన తర్వాత ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళడం, తిరిగి రావడం, ఇప్పుడు ఏదైతే ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత మళ్ళా టీడీపీ నేతలతో కూడా భేటీ అవుతారని తెలుస్తుంది. అలాగే ఇద్దరు భేటీ తర్వాత పార్టీ శ్రేణులు కూడా ఉండవల్లికి వచ్చి చంద్రబాబు నాయుడు కలుస్తారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.